నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. దాదాపు 1,20,000 ఉద్యోగులను 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ గా మిగిలిపోకుండా ముఖ్యమంత్రి మరియు మంత్రులతో గవర్నర్ గారిని కలిసి వారి నుండి కేంద్రానికి ఈ ఆర్డినెన్స్ ను పంపించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేస్తామని, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా చట్టరూపం చేసి బీసీ సమాజానికి అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన మంత్రివర్గానికి, సహచర శాసనసభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆనందోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జి వేణుగౌడ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్టరీ అనిత, సిరాజ్ ఖాద్రి, అబీజ్, సంజీవ్ రెడ్డి, అజ్మార్, ఫయాజ్, షబ్బీర్ అహ్మద్, సాయి బాబు, మాజీ కౌన్సిలర్స్ మునీర్, పాషా, ప్రశాంత్, అంజాద్, రాసాద్, పాపారాయుడు, చిన్నా, రాసాద్, జాజిమోగ నరసింహ, మోతిలాల్, హన్మంతు, అర్షద్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎస్ నిర్మూలన మరియు ఓపీఎస్ అమలు కోసం తెలంగాణ జేసీ పిలుపునిచ్చిన ధర్నాకు మేము హాజరయ్యాము మరియు గౌరవనీయ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ మహబూబ్ నగర్ కు వినతి పత్రం సమర్పించాము. హృదయపూర్వకంగా ఇది ఈరోజు వార్తలు. మనీ ఇంటి వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.